హిందూ దేవుళ్లకు ఆయుధాలు ఎందుకు ఉన్నాయి? హిందూ దేవతలు వారి దైవిక శక్తులు, సద్గుణాలు మరియు బాధ్యతలను సూచించే సంకేత సాధనాలుగా ఆయుధాలను కలిగి ఉంటారు. ఈ ఆయుధాలు తరచుగా హింస యొక్క సాహిత్య సాధనాలు కావు కాని లోతైన తాత్విక మరియు ఆధ్యాత్మిక అర్థాలను తెలియజేయడానికి వర్ణించబడ్డాయి. ఆయుధాలు ధర్మాన్ని రక్షించడానికి మరియు విశ్వక్రమాన్ని నిలబెట్టడానికి దైవిక కర్తవ్యాన్ని సూచిస్తాయి. వారు చెడు శక్తులను ఓడించి సమతుల్యతను పునరుద్ధరించే దేవతల సామర్థ్యాన్ని సూచిస్తారు. ఉదాహరణ: రాక్షస శక్తులను నాశనం చేయడానికి మరియు ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. శివుని త్రిశూలం అహంకారం, అజ్ఞానం మరియు అనుబంధాల నాశనాన్ని సూచిస్తుంది. రాముడి విల్లు ఏకాగ్రత, ఖచ్చితత్వం మరియు సంకల్పాన్ని సూచిస్తుంది. హిందూ దేవతల చేతుల్లోని ఆయుధాలు కేవలం దురాక్రమణ సాధనాలు మాత్రమే కాదు, లోతైన ప్రతీకాత్మకమైనవి. వారు దైవిక జీవుల యొక్క సద్గుణాలు మరియు బాధ్యతలను తెలియజేస్తారు మరియు ధర్మం, అంతర్గత బలం మరియు ఆధ్యాత్మిక వృద్ధి కోసం ప్రయత్నించడానికి భక్తులకు సూచనగా ఉపయోగపడతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.